ఎలక్ట్రానిక్స్ మీడియా నేడు పత్రికా సమావేశం నాతో పాటు వహిస్తున్నటువంటి బ్లాక్ కమిటీ అధ్యక్షుడు సురేంద్ర గారు, మండల పార్టీ అధ్యక్షుడు బాబారెడ్డి భట్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, రాష్ట్ర మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్ గారు, కిషన్ నాయక్, నమస్కారం తెలియజేస్తూ మరి నేడు పత్రికా సమావేశం గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా సమాధానం చెప్తూ ఒక నాయకుడు పేరు చెప్తే సిగ్గించే నాయకుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన అడ్డగోలు పనులు చేసుకుంటూ మరి మా గ్రామం తొగరపల్లి గ్రామంలో పెద్దలు జగ్గారెడ్డి గారి సహకారంతో మరియు ఆత్మా కంపెనీ చైర్మన్ వైప్రభు గారు, నరసింహారెడ్డి గారు సహాయ సహకారంతో మంచి కంపెనీ తెచ్చి తొగరపల్లి గ్రామాన్ని నడిపించాలని వారి యొక్క ఆలోచనతో ఒక మంచి కంపెనీ అక్కడ క్యాంప్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ సభ్యకరమైన మోడల్ చెప్తూ ఒక పిచ్చోడు చేసిన మాదిరిని చేస్తున్నాడు. కాకపోతే మా గ్రామం విషయానికి వచ్చేసరికి 418 సర్వే నెంబర్లో ఆ రోజు జగ్గారెడ్డి గారి సహకారంతో సుమారు 95 మందికి భూమిని కోల్పోయిన రైతులకు పట్టా కాయిదాలు ఇవ్వాలని మొత్తం తయారు చేసి పెట్టింది. గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ పోయిన తర్వాత ఈయన సర్పంచ్ గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యే సిద్ధ ప్రభాకర్ గారు ఉన్నాడు. ఈ 95 మందికి 418 సర్వే నెంబర్ పట్టా కాయిదాలు ఆడిపెట్టిన మూర్ఖుడు ఎవరంటే అక్కడ ఉన్న రైతులు కూడా చెప్పారు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి దానికి మూల కారకుడు. దీని పత్రికాముఖంగా మేము వంట స్వరంగా చెప్తున్నాము. ఈయన కొట్టింది ఎవరు 95 మంది రైతులు అంటే దీనికి కారకుడు మూల కారకుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత ఈయన రాజకీయం ఎక్కడ ఉంటుందంటే ఒక పార్టీలో ఉంటాడు. ఈయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడని పెద్ద ఎన్ఐ రాష్ట్రం. ఈయన సర్పంచ్ ఏ పార్టీ గెలిచినది టీఆర్ఎస్ కండువ మీద చింత ప్రభాకర్ ఫోటో వేసుకొని సర్పంచ్ గెలిచిన ఒక శ్రీధర్ రెడ్డి. తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి గారి సహకారంతో ఇద్దరు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా జగ్గారెడ్డి గారికి ఓటేది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ దిక్కుతో అక్రమ కేసులు అడ్డగోలు కేసులు పచ్చల్పల్లి లో అక్కడ దాడి చేస్తే ఈ నెంబర్ కలిసి పెట్టకుండా కూడా వస్తున్నాడు. అదే రోజు రౌడ్ షీట్ ఓపెన్ చేసి జైలు పంపిస్తే కాపాడేది ఎవరు నీ మనసాక్షి తెలియదా? ఇదే మొన్న ఏమంటే ప్రెస్ మీట్ నేను తోడు ఎవరు పెట్టించడం అరే నువ్వు ఊరు కూడా ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు ఊర్లో వచ్చి కంపెనీ మీద అడ్డం జరుగుతున్నావు అని అభివృద్ధికి అడ్డం జరుగుతుంది ప్రెస్ మీట్ పెట్టింది. నాకు ఎవరు చెప్తే ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రోజు పార్టీ ఆదేశానుసారం మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ ఆదేశానుసారం ఈ రోజు పెట్టినాము పెట్టినాము. ఆ రోజు ఇదే నరసింహారెడ్డి వైప్రభు గారు నీకు సపోర్ట్ గా నిలబడే నిన్ను జైలు పోకుండా నేను బయట ఈ రోజు ఉల్టా వాళ్ళ మీకే ముగ్గురు ముఖ్యమంత్రి చేసిన మూర్ఖుడు ఈయన దగ్గరికి ఎందుకు పోయే రోజు కాపాడమని చెప్పి నువ్వు నీ మనస్సాక్షి తెలియాలా? ఇకపోతే ఒక్క పార్టీలో ఉంటాడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంటున్నాడు. ఇలా భార్య ఏ పార్టీకి సర్పంచ్ గెలిచింది టీఆర్ఎస్ కి. తర్వాత పదవిలో ఈయన ఉన్నది రోజు గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా మా ఊరికి వచ్చి మీ పార్టీలు అందరు కూడా వచ్చి ఒకసారి ఈయన ఏమన్నా ఈయన 5 సంవత్సరాల పాటు వెజిటేబుల్ దగ్గర వాళ్ళ దగ్గర ఈయన స్వలాభం కోసం పనిచేసిన ఏ రోజు ఈయన ఉన్నది ఈయన పెట్టిన పాపన పోనీ తోడ్పడి. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జగ్గారెడ్డి గారి సహాయ సహకారంతో అక్కడ ఉన్న చైర్మన్ ఆత్మకం చైర్మన్ గారి సహాయ సహకారంతో మా గ్రామానికి సుమారు 150 నుంచి 2 కోట్ల నిధులు తెచ్చి సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇంటి దీపాలు కానీ మా గ్రామానికి ఈ రోజు ఊర్లకు ఎన్ని రోజులుగా వచ్చి ముక్కలు తీసేసి దాని ఇంటి పోయి తక్కువ మీద పడతాం. అసలు నీకు సబ్జెక్టు లేదు సరుకు లేదు. నువ్వు అసలు ఏ స్టాండర్డ్ ఉన్నావో దీని నీకే అర్థం కాదు. నువ్వు ఏ పార్టీలో నీకు తెలియదు. వచ్చిన సబ్జెక్ట్ ఏంటి కంపెనీ మీద దాన్ని ఉద్యోగం లేదైనా నువ్వుగా ఉన్న కుల సంఘాల రోడ్డు కోసం దద్దదే నేను వద్దగా ఆపుతున్నాను. నువ్వు పోలీస్ స్టేషన్ పిలిపించింది పోలీసు వాళ్ళు నువ్వు చుట్టామని పిలిపించలేదు. నువ్వు పోలీస్ స్టేషన్ తప్పు చేసినావు దానికి తగ్గ పనిష్మెంట్ ఏదికే పోలీస్ స్టేషన్ పిలిపించావు. నన్ను కింద కూర్చోబెట్టినా నేను ఉద్యోగం చేసావు కింద కూర్చోబెట్టి చేసిందే నాకు ఒక రాజకీయ నాయకుడు అయింది ఒక లీడర్ లక్షణాలు ఏమన్నా ఇంత తింటూ నీ రికార్డింగ్ బయట పెట్టాలా మేము? నువ్వు తింటే రికార్డింగ్ ఏమున్నదో ఒక తల్లి వారి వర్షాలు లేకుండా స్వేచ్ఛ ఇష్టానుసారంగా తిన్నాం. ఏం నీ విద్యోగికాలతో రికార్డు మేము బయట పెట్టే వస్తుంది అందరం వచ్చినప్పుడు అందుకే బయట. తర్వాత ఈయన ఏదైతే మొక్కల కోసం అంటున్నా మొక్కల కోసం మాట
తీసుకుపోయి పోలీసుల మీద పోలీసులు తీసుకుపోయి కలుస్తున్నా డీజీపీ కలుస్తున్నా నువ్వు ఎవరిని కలిసినా ఏమి చేయవు ఎంత పని కాదు. దయచేసి ఇప్పటికైనా అన్ని మార్చుకొని ఒక పద్ధతిగా ఉండు. ఈ వ్యక్తికి తొగపడం పెద్దలు చెప్తున్నప్పుడు ఈ వ్యక్తికి నాకు ఎటువంటి సంబంధం లేదనుకుంటాం. దాని గురించి మా పెద్దలు మాట్లాడతారు. ఇకనైనా తొగపల్లి గ్రామంలో ఏ రోజు కూడా ఏ పని చేసింది లేదు. ముందు కూడా మేము మాకు 2030 జగ్గారెడ్డి అనుచరులుగా మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సర్పంచ్ గా మాకు మంచి అవకాశం. అభివృద్ధి అంటే ఏదో చూపిస్తాం. 2030 ఎలక్షన్ మళ్ళీ మేమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఇక ముందు కూడా ఒక సవాల్ ఇస్తున్నాం. ఎంపీటీసీ ఎలక్షన్ లో నువ్వు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నువ్వు అంటున్నావు కదా ఊరు కోసం నేను ఏదో మాట్లాడుతున్నాని. నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్ లో నీ పార్టీ ఏదో నీకే తెలుసు. ఆ పార్టీలో వ్యక్తి కనీసం డిపాజిట్ తెలుసుకుంటే నువ్వేం చెప్పేదానికి సిద్ధం ఉన్నా. డిపాజిట్ తెచ్చుకో. నువ్వు తెలుసుకుంటే ఎవరైనా దయచేసి ఈ వ్యక్తిని ఏ డాక్టర్ కన్నా ఎర్రగడ్డ హాస్పిటల్ చేయండి. మధ్యస్థితితో కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఏమంటారు కంపెనీకి సంబంధించిన పర్మిషన్ లెటర్ అంటే ఈయన చూపించాలి. అంటే 20 ఏళ్ళ రాజకీయ మతం ఎక్కడ మనిషి నాకు అర్థం కాదు. ఎవరు చూపించావు కంపెనీ పర్మిషన్ లెటర్? నువ్వు ఏ పదవిలో ఉన్నావని కంపెనీ పర్మిషన్ లెటర్ ఇవి అవి అని అవార్డు చవాకు ప్రతి విషయం విధానం అవార్డు చెప్తున్నాం. అందులో ఒకసారి గ్రామంలో కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం చేస్తే ఒక పెద్ద సైన్యం ఉన్నది. మొన్న నరసింహారెడ్డి గారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక చింకేస్తే తుప్పు వేసుకోదు అని గుర్తు పెట్టుకో. నువ్వు ఏదో ముగ్గురు మత కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడితే భయం పడితే ఎవరు గుర్తు ప్రకారం లేదు. ఒక పెద్ద సైన్యమే ఉన్నది. మేము వాళ్ళు కూడా చింకేస్తే నీ బండి ఎక్కడైతే ఒకసారి గమనించుకొని కాస్త జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇక్కడ నుంచి అయినా మేము ఇక్కడ నుంచి తొగర్పల్లికి సంబంధించి ఏ రోజు వచ్చినా బహిరంగంగా గ్రామ పంచాయతీ కూడా కూర్చున్నాం. ఈయన చేసిన అభివృద్ధి ఏంటి, ఈయన చేసిన ఉదాహరణ ఏంటో ఒక్కసారి మీకు చూపెట్టుకోవాలని మాకు లేకుండా మీకు చూపిస్తే మేము తెలుసుకొని ఈయన ఏం చేసినా మేమన్నా ఈయన గురించి చెప్తాము. స్వాతి ప్రమోటర్ నుంచి దగ్గర రిజల్ట్ తీసుకుని చెప్తాము. ప్రతి ఒక్క చిన్నోని ఎక్కువని కూడా ఇవ్వలేని విషయంలో ఎన్ని అవకతవకలు గ్రామ పంచాయతీ పోయినాక నేను ఆ ఎంపీ చూసా నాకు అర్థమైంది. దయచేసి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటూ పెరగాలని కోరుకుంటూ సిద్ధారెడ్డి ప్రభాకర్ పెంచే సవాల్ ఇస్తున్నాం. మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ పార్టీకి మరొక తరగతి మీద మాట్లాడితే తక్కువ జాగ్రత్త అదుపు మాట్లాడి ఇక విషయం కాంగ్రెస్ పార్టీకి ఆయన స్వార్థం సర్పంచ్ గారు మరియు మా పార్టీ అధ్యక్షుడు స్థానిక మండల నాయకులు అందరి తొగర్పల్లి గ్రామానికి కంపెనీ రావడం జరిగింది. అభివృద్ధి కంపెనీలు వస్తేనే వచ్చిన కంపెనీలను అడ్డు తగులుతూ గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి అధికార పార్టీ పేరు చెప్పి ఆఫీసర్లను పోలీస్ వాళ్ళను తప్పుదో పట్టిస్తున్నాడు. అసలు నిజానికి ఈ వ్యక్తి ఇంతకుముందే చెప్పారు అందరూ స్థానిక నాయకులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రావడం జగ్గారెడ్డి గారికి కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో చేయలేడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పార్టీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. కానీ ఎక్కడ అధికారికంగా ఈయనను పార్టీలో చేర్చుకోలేదు. ఆయన పార్టీ పేరు చెప్పుకొని ఈ సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో తప్పుడు కథనాలు చేస్తున్నాడు. కాబట్టి అసలు పార్టీకే సంబంధం లేదు. ఒకవేళ ఆయన సంబంధం ఉంది అన్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సదాశివపేట్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఇప్పటి నుండి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం జరుగుతుంది.